ఈరోజు ఆదోని జిల్లా సాయుధ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో 70వ రోజు కార్యక్రమానికి గాను 5 నియోజకవర్గాల పిలుపును జేఏసీ కమిటీ పిలుపు మేరకు పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్ పార్టీ కూడా ఈరోజు ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం 70 రోజుల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి జేఏసీ ఆధ్వర్యంలో ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఒకసారి జేఏసీ కమిటీ సభ్యులందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ గతంలో కూడా జేఏసీ కమిటీ ఏం చెప్పింది, అన్ని పార్టీలు కూడా జేఏసీ ఆధ్వర్యంలో మన ఆదోని జిల్లా కోసం పోరాడాలి. ఆదోని నియోజకవర్గం ఒకటే కాదు, దాదాపుగా 5 నియోజకవర్గాల ప్రజలు కూడా మన ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఆదోని జిల్లాను సాధించుకుందామని చెప్పి పిలుపు మేరకు మన ఈ రోజు 70వ రోజు బంద్ పిలుపు మేరకు మా ఇన్ఛార్జ్ అయినటువంటి సాయిబ్ గారి ఆదేశాల మేరకు మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మళ్ళీ ఈ రోజు ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, 70 రోజుల నుండి కార్యక్రమం జరుగుతుంది. మరి కూటమి అభ్యర్థులు ఎక్కడ పోయినా ఎవరికి అర్థం కావడంలే. ఒకసారి ఏమో చాందేతామంటారు, ఒకసారి ఏమో అధిష్టానం చెప్పదామంటారు, ఒకసారి ఏమో మేము కూడా జిల్లా ప్రకటిస్తామంటారు. మరి దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఈ రోజు ఏమన్నా ఈ జిల్లాని ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి భాగస్వాములు ఇవ్వాలి. ఇంకా దాదాపుగా 3 ఏళ్ళు ఉంది ఈరోజు. మళ్ళీ 3 ఏళ్ళ వరకు ధర్నాలు ఈ బంద్లు ఎలా చేసుకుంటూ పోవాలా? లేదు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ఏదో ఒక నిరాదరణ లేదా మేము ఇస్తామంటామో లేదా ఇవ్వమంటామో ఏదో ఒకటి చెప్పాలి. ఈరోజు అది చెప్పకుండా ఒకసారి ఏమో బీజేపీ వాళ్ళు బయటకు వస్తారు, ఈరోజు జనసేన రాలే, టీడీపీ వాళ్ళు రాలే. మరి మేమేమంటే కూటమి అంటారు. కూటమి అంటే ఏం అర్థము? ఈరోజు మీకు అధికారం ఇచ్చింది ఎవరు? కూటమి ప్రభుత్వానికి ప్రజలే ఇచ్చింది. ప్రజలు ఎందుకని ఇచ్చారు? అన్ని పార్టీలు కలిసినాయి, మళ్ళీ ఏదో మాకు మంచి జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతుంది అని చెప్పి ఈరోజు ఇచ్చారు. మళ్ళీ ఈరోజు మా ఇష్యూ ఏమి? 5 నియోజకవర్గాలు కలిసికట్టుగా మళ్ళీ 70 రోజులుగా మేము పోరాడుతుంటే మళ్ళీ ఈ కూటమి వాళ్ళు ఎక్కడున్నారు ఏమో అర్థం కావడంలే. మరి గతంలో కూడా 10 రోజుల కింద నిర్మల్ టైమ్స్ లో మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వచ్చి తప్పకుండా మేము ఆదోని జిల్లాకి కట్టుబడి ఉంటాం అన్ని ఆధునిక 5 నియోజకవర్గాలు వచ్చి ప్రజలు ఆలోచించారు. మళ్ళీ ఆ రోజు స్పందన చూసినారు. మళ్ళీ ఈ రోజు ఎంతగానో మరి ఈ కూటమి వాళ్ళు ముందు పడంలే. ఒకసారి చెప్పండి, ఆదోని జిల్లా ఇవ్వడానికి సాధ్యం కాదు, ఈ సౌకర్యాలు అక్కడ లేవు, లేదు మేము ఇస్తామంటే ఈ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మేము ఏదో ఒక టైం పెట్టుకొని ఆ టైం బౌండ్ తీసుకొని మళ్ళీ ఏదో ఒక డేట్ చెప్తూ లేకపోతే లేదా పలానా కారణాల వల్ల మేము ఇస్తాం, పలానా కారణం ఏమని చెప్పి ఏదో చెప్పాలి. ఈరోజు ప్రజలకి చెప్పకుండా మీరు ఏదో పైన సీఎం ఏమో డావోస్ పోతాడు, కొడుకేమో ఒకదారు పోతారు, మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎవరు తెలుసు. మళ్ళీ ఈ రోజు బీజేపీ వాళ్ళు కూడా మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాడు, అసెంబ్లీలో మాట్లాడింది వాస్తవమే, 4 మండలాలు చేస్తా, ఆదోని జిల్లాను చేస్తా అని చెప్పి. దానికి ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎమ్మెల్యే గారికి పార్టీలకు అతీతంగా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఒక ఇష్యూని అసెంబ్లీ వరకు తీసుకుపోయిన ఘనత మన బీజేపీ వాళ్ళకి దక్కుతుంది ఈరోజు. కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? అసెంబ్లీ ఏమో మాట్లాడినారు, కానీ మీరు ప్రజలకు రావాలి కదా. నువ్వు కూడా ప్రజల్లోకి వచ్చావు, నేను ఇస్తానా లేదా, మళ్ళీ మీరందరూ రండి మేము కూడా పోరాడతామని చెప్పి వస్తుంది ఇవ్వాలి కదా అతను కూడా. మళ్ళీ ఈరోజు బంద్ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున తలపెడితే మళ్ళీ ఈరోజు ఊర్లో లేడు. గతంలో కూడా ఒకసారి నిర్మల్ టైమ్స్ లో బంద్ కార్యక్రమం చేపడతాం, మళ్ళీ ఏదైనా స్లోగన్ ఇస్తా అని చెప్పి మళ్ళీ ఆ రోజు బీజేపీ ఎమ్మెల్యే గారు చెప్పారు. కరెక్ట్ ఆ డేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ డేట్కి ఎమ్మెల్యే గారు రాలే. దీని అర్థమేమి అంటే దోబుట్లాడుతున్నారు అనమాట. ఇస్తామా వద్దా, ఇయ్యాలా వద్దా, ఒక క్లారిటీ లేదు వాళ్ళకి, కుటుంబం వాళ్ళకి. కాబట్టి మేము చెప్తున్నాం, ఈ రోజు మా వైఎస్ఆర్ పార్టీ తరఫున 5 నియోజకవర్గాల యొక్క ప్రజల యొక్క తరఫున మా వైఎస్ఆర్ పార్టీ ఒకటేనాం. రేపొద్దున అదృష్టం వశాత్తు మా వైఎస్ఆర్ పార్టీ అధికారం వస్తే తప్పకుండా మన ఆదోని జిల్లాను ప్రకటించేంత వరకు జగన్మోహన్ గారి యొక్క ఆధ్వర్యంలో తప్పకుండా ఆదోని జిల్లా ప్రకటిస్తాం అని గతంలోనే మా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా చెప్పినారు. అదే నాతో వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు కూడా ఉంది. ఎప్పుడన్నా ఇలాంటి 70 రోజుల కార్యక్రమానికి ప్రతిసారి వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇస్తుంది.
మళ్ళీ ఈ రోజు కూడా మేము అదే పనికి మద్దతు ఇస్తాం. మరి రాబో రోజుల్లో కూడా జిల్లా సాధించేంత వరకు మా వైఎస్ఆర్టీ పార్టీ ఆదోని జేఏసీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా గానీ మేము తక్షణమే పిలిస్తే తప్పకుండా ఈ కార్యక్రమానికి మేము ముందుంటాం. దీంట్లో ఏ సంశయం లేదు. ఈ రోజు ప్రభుత్వం ముందనో లేదనో కాదు మేము మాట్లాడేది. ఈరోజు గతంలో కూడా చెప్పినారు ఆదోని జిల్లా గురించి, కానీ అంత స్పందన లేదు అప్పట్లో. మళ్ళీ ఎందుకని స్పందన వచ్చింది? గతంలో చంద్రబాబు నాయుడు గారు 6 జిల్లాలు నేను చేస్తానంటే మళ్ళీ మనకు కూడా ఆశ పుట్టింది, వీళ్ళు కూడా 5 నియోజకవర్గాలకి ఆదోని కూడా వస్తుందేమో అని చెప్పి. మరి 6లో 3 ఇచ్చాడు, మరి ఆదోని కిందకి వేయలే, 2 ఇచ్చింది. ఫస్ట్ 3 అంటే 2 ఇచ్చారు, మరి 2లో మరి ఆదోని ఎందుకు ఇవ్వడం లేదని చెప్తున్నాం ఈరోజు. కాబట్టి రాబో రోజుల్లో మళ్ళీ ఒక డేట్ చెప్తూ మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో కూటమి వాళ్ళ యొక్క క్యాబినెట్ ఎవరైనా కూర్చోబెట్టుకొని మరి ఈ పలానా డేట్కి మేము ఇస్తాం, పలానా కారణాల వల్ల మేము ఇస్తాం, లేదా పలానా కాలంలో మేము ఇలాకపోతున్నాం ఏదో చెప్పండి. తర్వాత ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, వాళ్ళు ఇస్తారో వస్తారో అది వేరే విషయం. అంతేగాని ఈ రోజు ప్రజలను పంపిపెట్టి ఒకరు అట్లా చెప్తారు ఇట్లా చెప్తారు, కూటమిలోనే 3 విధాలు చెప్తున్నారు. కాబట్టి మరి రాబో రోజుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాన్ని ఉన్నా మేము ముందుకుండి ఈ రోజు 5 నియోజకవర్గాలు స్వచ్ఛందంగా బంద్ చేస్తారంటే మళ్ళీ జనంలో ఉంచిన ఇది ఈ రోజు ఏదో వైఎస్ఆర్ పార్టీ చేసేసరికి బంద్ చేయడం కాదా. ఈ రోజు ప్రజల నుండి వచ్చింది. ఈ రోజు ఎన్నోసార్లు మేము కూడా బంద్ కార్యక్రమం చేసినాం మా పార్టీ తరఫున, కానీ ఎప్పుడు ఇంత స్వచ్ఛంద బంద్ బాలే. ఈరోజు 2వ సారి బంద్ చేయడం. ఈ